చాలా బాగుందండి స్టోరీ. బాల ఎనర్జీ ఎప్పటికీ రాక్స్ అండి ఆయన. సినిమాలో బాగా నచ్చింది డైరెక్షన్ అన్ని చాలా బాగుందండి. సినిమా ఒక్కటి కాదు, మొత్తం A to Z అంతా బాగుంది. సినిమా అంతా బాలయ్య గారికి తగ్గ ఫైట్స్ ఉన్నాయి, యాక్షన్ సీక్వెన్సెస్ అన్ని ఉన్నాయి. బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఎలా అనిపించింది? చాలా బాగుందండి. సెంటిమెంట్ చాలా వర్కౌట్. బాబీ డియాల్ గారి ఎలా ఉంది? ఆయన కూడా బాగా యాక్ట్ చేశారు. అంటే యానిమల్ లో చేసినంత ఉందా ఇందులో? ఉందండి, ఇంకా ఎక్కువ ఉంది. హిట్, సూపర్ డూపర్ హిట్. ఠాగూర్ మహారాజ్ సంక్రాంతి సినిమా. బాగా సినిమా ప్రేమికులు సంక్రాంతికి ఏ సినిమా చూడాలని ఉంటుంది కదా, అసలు ఎక్కడా కూడా వెనుతిరగకుండా ఒక మంచి మాస్ హిట్ అని సినిమా చాలా బ్రహ్మాండంగా ఉంది. అండ్ ఎలాంటి ఎలివేషన్స్ కోరుకుంటారు బాలయ్య బాబు గారి దగ్గర నుంచి, ఎలాంటి డైలాగులు కోరుకుంటారు, ఎలాంటి డాన్సులు కోరుకుంటారు, ఎలాంటి ఫైట్ సీక్వెన్స్ కోరుకుంటారు. అంటే మనం పాత సినిమాలు పోల్చుకుంటే సమరసింహారెడ్డి దగ్గర నుంచి మొన్న వచ్చిన వీరసింహారెడ్డి దాకా కూడా డిఫరెంట్ కైండ్ ఆఫ్లో ఉంటుంది. అందులో తొడగొట్టి ట్రైన్ ఆపుతాడు. సమరసింహారెడ్డి సినిమాలో అంటే కంటి చూపుతో చంపేస్తాడు, లేకపోతే చాలా చాలా డైలాగ్స్ ఉంటాయి ప్రతి సినిమాలో కూడా. సో ఈ సినిమాలో 5 రూపాయల మ్యాగీ ప్యాకెట్ వండి అది జాగ్రత్తగా తినుకుంటూ ఫైట్ చేస్తాడు. కానీ పక్కన క్వార్టర్ మ్యాష్ నోస్ అయితే మాత్రం పక్కన ఉండాలి. ఎవడైనా బాక్స్లో కత్తులు కటారాలు పెట్టుకుంటాడు అనుకుంటా, ఓపెన్ చేస్తే అందులో క్వార్టర్ మ్యాష్ నోస్ ఉంటుంది. మ్యాష్ నోస్ వేసి వెళ్తే ఇంకా కిక్ ఉంటుందండి నిజంగా చెప్పాలంటే. ఎందుకంటే సినిమాకి బాలయ్య బాబు గారిని కొన్ని వాకింగ్ సీన్లు కానీ లేకపోతే డైలాగ్ డెలివరీ కానీ బాగా ఎంజాయ్ చేస్తారు ఆడియన్స్. అంటే ఒక 2-3 శతాబ్దాల నుంచి బాలయ్య బాబు గారు ఏది చేసినా కూడా కనెక్ట్ అయిపోతూ ఉంటారు. అంటే మీసాలు తిప్పడం కానీ తొడగొట్టడం కానీ ఇవన్నీ కూడా ఆయన ఏది చేసినా బాగా ప్రేమించేస్తారు. కానీ ఇందులో డబుల్ ఉంది. ఆ ఇంటర్వెల్ పాట దబిడి దిబిడి పాట 2 సినిమాలు ఒప్పుకోదా హీరోయిన్ వాయించి పాడేశాడు దబిడి దిబిడి అని. అన్న గేమ్ చేంజర్ స్టైల్ వేరన్నా, సమరసింహారెడ్డి అంటే మన బాలయ్య బాబు గారు స్టైల్ వేరు. సో ఎవరి స్టైల్ వేరు. బాలయ్య బాబు గారిని మెచ్చుకోవాలి. ఎందుకంటే ఆయన ఇంత ఏజ్లో కూడా ఇంత డెడికేషన్గా డైలాగ్ డెలివరీ కానీ లేకపోతే ఆ ఫైట్ సీక్వెన్స్ గుర్రాల మీద చేసి ఎంత గ్రాఫిక్ కావాలండి ఎంతైనా చెయ్యాలి కదా, అవన్నీ కూడా చాలా బ్రహ్మాండంగా చేశారు. మీకు బాబీ గారు చెప్పారు అంతకుముందు ఆయన అంత డెడికేషన్ అంటే 4 గంటలకు తెల్లవారుజామున 1 గంట కూడా సీన్లు చేసిన రోజులు ఉన్నాయి. ఎలా కావాలో అలాగా. ఓకేనా మీకు ఓకేనా సాటిస్ఫై అని అంటారు. అలాగంటే ఆర్టిస్ట్ నేను చూడలేదని. సో ఓవరాల్గా చాలామందికి నచ్చని వాళ్ళకి నచ్చుతాడు, నచ్చి వాళ్ళకి నచ్చుతాడు. అండ్ ఫ్యామిలీ ఆడియన్స్ అయితే మాత్రం చిన్నపిల్ల క్యారెక్టర్ బాగుంటుంది. ఎవరి పాప పర్ఫార్మెన్స్ బాగుందండి. అమ్మాయి చాలా బ్రహ్మాండంగా చేసింది. మంచి ఫ్యూచర్ ఉంది అమ్మాయికి. అండ్ ఫస్ట్ నుంచి లాస్ట్ దాకా కూడా అమ్మాయి కథ మీద నడుస్తూ ఉంటుంది. బాగా ఎంజాయ్ చేస్తారు. అండ్ సినిమాకి ఏం కావాలో మాస్ మసాలా అంటే ఎలివేషన్స్ కానీ ఎక్కడ బోరింగ్ లేదు అండ్ ల్యాగ్ లేదు. ఇంటర్వెల్కి ఒక 5 నిమిషాలు కొంచెం అటు ఇటుగా అనిపిస్తుంది, పర్వాలేదు. అది కూడా కొంచెం దృష్టికి పోద్ది అనుకోవచ్చు. ఈ సంక్రాంతికి విన్నర్ మాస్ హిట్ అయితే మాత్రం నాకు తెలిసి డాకు మహారాజా. ఇంకా వెంకటేష్ గారి మూవీ ఉన్నాయి, ఇంకా చాలా చాలా సినిమాలు ఉంటాయి, చిన్న చిన్న సినిమాలు కూడా ఉంటాయి. ఎందుకంటే మనం పండక్కి 18-20 తారీఖు దాకా సరైన హిట్ సూపర్ హిట్ అనేది మనకు అప్పుడు తెలుస్తుంది. మనం ఇప్పుడు అంటే ప్రతి సినిమా హిట్ అనుకోవచ్చు, కానీ క్లైమాక్స్లో 100కి 100 మార్కులు సంపాదించుకునేది ఏ సినిమా అనేది 20 తారీఖున డిసైడ్ అవుతుంది. ఓవరాల్ గా రేటింగ్ అయితే 5కి 5 అండి. మామూలుగా లేదన్నా. డాకు మహారాజ్ సినిమా చూసినా వేరే లెవెల్ అంటే వేరే లెవెల్ ఉందన్నా. అన్నా ఏందన్నా సినిమా నాన్న నరుకుడు ఏందన్నా, మామూలుగా అంటే మామూలుగా ఉండదన్నా. మాస్ అంటే ఊరా మాస్ ఉంటుందన్న సినిమా. వేరే లెవెల్ అంటే వేరే లెవెల్ ఉంటుంది. నిజంగా చెప్తున్నా, మా ఫ్రెండ్ గాని పేరు లింగా ఈ సినిమా బాగాలేదేమని అంటే వాడిని వంగి పెట్టి అంతేనా, ఇంకా దాని గురించి చెప్పవుతుంది నీకు తెలుసు. వేరే లెవెల్ అన్నా. ఇప్పటివరకు బాలయ్య బాబుకి 1000 కోట్లు రాలేదన్నా, ఈ సినిమాతో వస్తాయన్నా రాసుకున్నా. నిజంగా చెప్తున్నా, వేరే లెవెల్ అంటే వేరే లెవెల్ ఉందన్న సినిమా. ఊచా కోత అంటే ఊచకోతన్నా. ఇలాంటి సినిమాను ఆదరించకపోతే వేస్ట్ అన్న. ప్రతి సంక్రాంతికి అల్లుడు వస్తారు, ఈ సంక్రాంతికి రంగు మొగుడు వచ్చాడన్నా. బ్లాక్ బస్టర్ అన్న సినిమా, వేరే లెవెల్ అన్న. థ్యాంక్ యూ. సీక్వెన్సెస్ కానీ పాత రిమలెన్స్ కానీ ఏమీ లేదు. చాలా బాగుంది మూవీ, చాలా బాగుంది. ఎస్పెషల్లీ తమన్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ చాలా బాగుంది. డాకు మహారాజ్ సీక్వెన్సెస్ అయితే ఎస్పెషల్లీ ప్రతి ఒక్కరికి పండుగ. సో బాలకృష్ణ అభిమానులకి ఇది ఒక పెద్ద పండుగ అండి. ఇంకోటి ఏంటంటే బాలకృష్ణ గారికి చిన్నపిల్ల సెంటిమెంట్ బాగా కలిసి వచ్చింది. సో ఈ పిక్చర్లో కూడా అదే సెంటిమెంట్ బాగా కలిసి వచ్చింది. సో వేరే పిక్చర్లకి దీనికి ఏం సంబంధం లేదు. అండ్ బాబీ కోహ్లీ గారు కొత్త డైరెక్షన్ చూస్తారు. ప్రతి ఒక్కటి గ్రిప్పింగ్ ఉంది, సీన్స్ చాలా బాగుంది. మీరు చూడండి, అది నేను చెప్పకూడదు. సెకండ్ హాఫ్ చాలా బాగుంటుంది. బాబీ డియాల్ గారిది బాలకృష్ణ గారి సీక్వెన్సెస్ యాక్షన్ ప్యాక్డ్గా ఉన్నాయి. మ్యూజిక్ బ్యాక్గ్రౌండ్ అసలు తమ్మని ఇరగొట్టేశాడండి.
అది నేను అంటే ప్రీవియస్ పిక్చర్ మనం ఏం చెప్పలేం కాబట్టి బాలకృష్ణ గారి ఇది అయితే పక్కా హిట్ అండి. మా సత్యం 24 ఫ్రేమ్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసి లైక్ చేయగలరు, షేర్ చేయగలరు.